కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులు పొట్లూరి రామకృష్ణ జయంతి నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి పొట్లూరి రామకృష్ణ కృషే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. దేశంలో ఎన్నో నెట్వర్క్లు ఉన్నా కేబుల్ వ్యవస్థ ఉన్నన్నాళ్లు రామకృష్ణ జీవించే ఉంటారు. అటువంటి మహనీయునికి సిటీ కేబుల్ తరపున ఘన నివాళులు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ఘనంగా జరుపుకుంటున్నారు. కేబుల్ రంగ రూపశిల్పిగా ఆ మహనీయుడు సాధించిన అద్భుత విజయాలను మననం చేసుకుంటూ ఆయనకు ఘన నీరాజనాలు అర్పిస్తున్నారు. కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి విజయానికి చిరునామాగా మారిన రామకృష్ణ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. తెలుగునాట ఇంటింటా కేబుల్ ప్రసారాలను అందించి చిర యశస్సునార్చించి దివ్యలోకానికెగిన రామకృష్ణ స్మృతులు తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. సామాన్య కుటుంబాల్లో జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన రామకృష్ణ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లను కష్ట నష్టాలను చవిచూసి తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలను అందించారు రామకృష్ణ. కృష్ణా జిల్లా కాటూరు గ్రామానికి చెందిన పుణ్య దంపతులు పొట్లూరి కాశీ విశ్వేశ్వరరావు దమయంతిలకు 1964 జనవరి 28న విజయవాడలో జన్మించారు రామకృష్ణ. తండ్రి కాశీ విశ్వేశ్వరరావు ఉపాధ్యాయుడు అయినప్పటికీ పెద్ద చదువుల మీద అంత ఆసక్తి కనపరచలేదు. ఐటీఐ పూర్తి చేసిన రామకృష్ణ జీవనోపాధి కోసం అసెంబ్లింగ్ టీవీలను తయారు చేయటం ప్రారంభించారు. అటు పిమ్మట లియో ఆడియో క్యాసెట్ కంపెనీని స్థాపించి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంతటితో ఏమాత్రం సంతృప్తి చెందని రామకృష్ణ వైవిధ్యమైన పంథాలో ఆలోచిస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో నిరంతరం పరితపించేవారు. ఆ యువ మేధావి మదిలో మెదిలిన భావాలకు కార్యరూపం ఇచ్చారు. అదే కేబుల్ వ్యవస్థకు నాంది పలికింది. వీడియో క్యాసెట్ల ద్వారా ప్రేక్షకులకు సినిమాలను మాత్రమే చూపిస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరినీ చేరదీసి ఏకతాటిపైకి తెచ్చి ఒక సంఘటిత శక్తిగా తీర్చిదిద్దారు. అదే మాస్టర్ ఛానల్ అంకురార్పణకు దారితీసింది. కేబుల్ వ్యవస్థను ఒక మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా అనుసంధానించి దేశంలోనే తొలిసారిగా కేబుల్ ప్రసారాలను అందించిన ధీశాలి రామకృష్ణ. దూరదర్శన్ ద్వారా వారానికో మారు ప్రసారమయ్యే తెలుగు పాట కోసం ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసే రోజుల్లో రామకృష్ణ తాను నెలకొల్పిన సిటీ కేబుల్ ద్వారా తెలుగునాట ఇంటింటా వినోదభరిత కార్యక్రమాలు, సినీ ఆధారిత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు భోజనాన్ని వడ్డించి అందరి మన్ననలు అందుకున్నారు. తెలుగులో తొలిసారిగా ప్రైవేటు రంగంలో వార్తలు వెలువరించిన ఛానల్గా సిటీ కేబుల్ను నిలిపారు. రామకృష్ణలోని మేధస్సును గుర్తించిన జీ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ ఆయనతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం రామకృష్ణ ఘనతగా చెప్పవచ్చు. సిటీ కేబుల్ రామకృష్ణ సాధించిన అపూర్వ విజయాలకు తెలుగు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ రంగంలో మరెన్నో అద్భుతాలు సృష్టిస్తారని యావత్తు తెలుగువారు ఎదురుచూస్తున్న తరుణంలో దొండగుల తోటాలకు బలయ్యారు రామకృష్ణ. ఆయన ఎప్పుడూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారు. ఆయన కీర్తి అవనిలో పదిలం. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖారావం పూరించారు. ఎంతమంది కలిసినా ఎన్ని ఎత్తులు వేసినా వారి వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని అర్జునుడు అంటూ తాను ఏ స్థాయిలో సిద్ధంగా ఉన్నది తేల్చి చెప్పారు. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని నినదించారు. మీ మద్దతు ఉన్నంతకాలం తొణకను బెణకను అంటూ సీఎం జగన్ గర్జించారు. 175కి 175 సీట్లు గెలవాల్సిందే అంటూ ఈ బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిల్ నుంచి ఎన్నికల సమరశంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో భీమిల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంఘీవలస ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ అభిమానులు కార్యకర్తలతో సభాస్థలం నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. సభకు వచ్చిన జనాలను చూస్తుంటే కురుక్షేత్ర సమరానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు కనిపిస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే అక్కడ కౌరవ సైన్యం ఉందని విమర్శించారు. వాళ్ల సైన్యంలో దుష్ట చతుష్టయం ఉందని, గజ దొంగల ముఠా ఉందని ఎద్దేవా చేశారు. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత వాగ్దానాలు, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోందని అన్నారు. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వాళ్ల బాణాలు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అని స్పష్టం చేశారు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, కార్యకర్తలు
కార్యకర్తలు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణా అండదండలు ఉన్నాయని అన్నారు. అందుకే మీ బిడ్డ భయపడడు అని స్పష్టం చేశారు. పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తున్న పథకాలే మనకు బాణాలు అస్త్రాలు అని తెలిపారు. ఈ యుద్ధంలో 175 స్థానాలకు 175 వైసీపీ టార్గెట్ అని అన్నారు. మనం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం. ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి. మంగళగిరిలో ఓడిపోయి తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, ఓటమి తరువాత తనలో కసి పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నేను కంచుకొట్టులో నిలబడి కాలర్ ఎగరేసే రకం కాదు. టీడీపీ జెండా ఎగరని చోట భారీ మెజారిటీతో గెలవడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని చెప్పారు. కొత్త పాత అంతా కలిసి పనిచేయాలని లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓటమిపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ సీనియర్లను గౌరవిస్తా పనిచేసే వారిని ప్రోత్సహిస్తానని అన్నారు. మంగళగిరిలో గెలుపు కోసం కాదు మెజారిటీ కోసం పనిచేయాలని సూచించారు. మంగళగిరిని టీడీపీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. మంగళగిరిలో తాను ఓడిపోయి అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఓటమి వల్ల చంద్రబాబు కూడా విమర్శలు ఎదుర్కొన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర వెళ్లి పోటీ చేయండి, ఇంపాక్ట్ ఉంటుందని ఎంతో మంది చెప్పారని, కానీ మంగళగిరిని వదలకూడదని ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు. మంగళగిరిలో ఓటమి తర్వాత తనలో కసి బాధ్యత పెరిగిందని చెప్పారు. వచ్చే 72 రోజులు చాలా ముఖ్యమని, పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు శనివారం నాడు టీడీపీలో చేరారు. ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా. ఒక పవిత్రమైన బాధ్యతతో నేను మంగళగిరిలో ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నేను వచ్చాను. వాస్తవంగా నాకు చాలా మంది చెప్పారు, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో ఒక సీట్ తీసుకోండి, ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడే చెప్పారు 2019లో గెలవని నియోజకవర్గం ఇవ్వండి, అది గెలిపిస్తానని బాధ్యత నా పాదయాత్రలో కూడా ఈ రోజుతో కరెక్ట్ గా సంవత్సరం అయింది పాదయాత్ర ప్రారంభించి. పాదయాత్రలో కూడా చాలా మంది ఎగతాలు చేశారు. మంగళగిరిలో నువ్వు గెలవలేదు, రాష్ట్రానికి ఏం చెప్తావు? వాళ్ళు ఒకటే చెప్పా,
రాజకీయాల ఓటమి గెలుపు సహజమే, కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది, బాధ్యత పెరిగింది. ఆ కసి, ఆ బాధ్యతతోనే ఈరోజు మీ అందరికీ నేను సేవ చేస్తాను. కానీ ఈరోజు దుగ్గరాల మండలం నుంచి పెద్దలు సురేష్ గారు, కేపీ గారు, జయలక్ష్మి గారు, వెంకట్రావు గారు, పెద్దలందరూ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దుగ్గిరాల మండలంలో ఎదురు లేకుండా చేసి ఎన్నికల ముందు రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ కులగణనపై జగన్కు లేఖ ద్వారా ప్రశ్నలు సంధించారు. జగన్కు ఈ ఆలోచన ఎన్నికలకు ముందే ఎందుకు వచ్చిందని, దీనికి సంబంధించి ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రంలో చేపడుతున్న కుల గణనపై సీఎం జగన్కు జనసేన అధినేత పవన్ ప్రశ్నలు సంధించారు. కుల గణన ఉద్దేశం ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని, గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీహార్ ప్రభుత్వం చేసిన కుల గణన అంశం సుప్రీం పరిధిలో ఉందన్న పవన్, తీర్పు రాకముందే సర్వే పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా లేఖ రాశారు. కుల గణనపై ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించడంతో పాటు కీలకమైన అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. సంక్లిష్టమైన కుల గణన ప్రక్రియను నిపుణులతో కాకుండా ఎలాంటి అర్హతలు ఉన్నాయని వాలంటీర్లతో చేయించాలని చూస్తున్నారో చెప్పాలన్నారు. వాలంటీర్లకు ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. కుల గణన మీ ఉద్దేశమైతే ఉపకులం, ఆదాయం, భూములు, పశువుల వివరాలన్నీ ఎందుకని ప్రశ్నించిన పవన్, ప్రజల నుంచి వారి సమ్మతి లేకుండా డేటా ఎలా తీసుకుంటారని, అందరూ మీ నియంతృత్వానికి తల వంచాలా అంటూ నిలదీశారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలు ఏ కంపెనీ వద్ద భద్రపరుస్తారు అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల్లో సబ్ కోటా కల్పిస్తామన్న హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకుంటున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రతినిధి బృందానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. గత ఏడాది హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభలో మాదిగల సామాజిక ఆర్థిక సాధికారత కోసం మోదీ హామీ ఇచ్చారని, హామీ ఇస్తే తప్పే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఎంఆర్పీఎస్ నేతలు తమను మభ్యపెడతారని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎంఆర్పీఎస్ ప్రతినిధుల బృందం లేవనెత్తిన సమస్యలను హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని ఆమె అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎంఆర్పీఎస్ పనిచేసిందని, తమ కోరికలు నెరవేరితే దక్షిణ భారతదేశంలో బీజేపీకి తమ మద్దతును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంఆర్పీఎస్ నాయకులు నాగరాజు తెలిపారు. ఏంటి అని అంటే, లేదు ఈ స్టాండ్ బై ఇట్, అది జరగాలి అనేది మా పార్టీ అంటే ఏపీ బీజేపీ యూనిట్ తరఫు నుండి కూడా మేము చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే సాధారణంగా అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా చేయలేం కదా. సో అందుకని మమ్మల్ని అడిగారు మీ అభిప్రాయాలు ఏమిటంటే, నువ్వు వీఆర్ కమిటెడ్, వీ స్టాండ్ బై ఇట్ అని మేము కూడా చెప్పామన్నమాట. సో ఎక్కడా కూడా మేము ఏదంటారు చూడండి పెద్దలు, నాలుగుకి నరం లేదు కాబట్టి ఎటు పెడితే అటు మడత పెట్టచ్చు అని, ఆ రకంగా కాకుండా ఏదైతే మేము మాట ఇచ్చామో దానికి ఫుల్గా కమిటెడ్గానే వెళ్ళాము. అండ్ ఆఫ్ కోర్స్ నరేంద్ర మోదీ గారి గురించి నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. ఆయన ఒక్కసారి డిసిషన్ తీసుకున్నారంటే వెనకాడు. He stands by it. అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ పోకడలు నచ్చకే వైసీపీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన మండలి నిన్న నోటీసులు పంపించడంపై రామచంద్రయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేయడంపై వివరణ ఇవ్వాలని ఈ నెల 8వ తేదీన శాసన మండలి నుంచి తనకు నోటీసులు అందాయన్నారు. తన సతీమణి ఆరోగ్య పరిస్థితి బాగోనందున నోటీసులపై స్పందించడానికి 4 వారాల వ్యవధి కావాలన్నానని చెప్పారు. తనకు సమయం ఇవ్వకుండా, తనను వివరణ కోరకుండా చర్యలకు ఉపక్రమించడం అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. నేను అంతకుముందు 2 సార్లు ఒకసారి రాజ్యసభకే 2 సంవత్సరాల ముందే రాజీనామా, కాబట్టి ఇది పెట్టుకోవాలనే తాపనయం లేదు. కానీ కొద్దిగా చేసేది ఏదో పద్ధతిగా చేయాలి కదా. సరే, దాని తర్వాత మా మిస్సెస్ కొద్దిగా హెల్త్ బాగాలేదు. షీ ఈజ్ ఎ క్రానిక్ పేషెంట్, అండర్గాన్ మేజర్ సర్జరీస్. కాబట్టి నాకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఐ నీడ్ టు అటెండ్ మై వైఫ్ అని మెడికల్ ప్రాబ్లమ్స్ పైన కొద్దిగా 4 వీక్స్ టైం కావాలని మళ్ళీ రాశాను.
24 ఈవినింగ్ నైట్ పంపించాను లెటరు, 25 మార్నింగ్ రిప్లై వచ్చింది రిజెక్టింగ్ మై రిక్వెస్ట్. 24 నైట్ మెయిల్ చేశాను, 25 మార్నింగ్ మెయిల్ వచ్చేసింది నాకు. ఎంత సూపర్ సోనిక్ స్పీడ్లో వర్క్ చేస్తుంది లెజిస్లేచర్ సెక్రటేరియట్ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు యాజ్ పర్ రూల్ నాకు తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు. కానీ ఆ రూల్కు అగెన్స్ట్గా ఐఎమ్ ఫోర్స్డ్ టు అపియర్ బిఫోర్ ద చైర్మన్. వర్చువల్ ఐఎమ్ ఫోర్స్డ్. దీంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రివేల్ అవుతుంది. దాని ప్రకారం బిఫోర్ దే ఇనిషియేట్ యాక్షన్, నా పైన యాక్షన్ తీసుకోకముందే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలన్న నా వినాలా నేను చెప్పబోయేదంతా. అటువంటి అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, చట్ట ప్రకారం నేను ఐఎమ్ ఎంటైటిల్డ్ టు గెట్ టైం. రెండవది, మై వైఫ్ ఈజ్ ఇన్ ఎ క్రిటికల్ స్టేజ్ హెల్త్ కండిషన్స్లో. ఆ పరిస్థితుల్లో నేను టైం అడిగితే టైం ఇచ్చేదానికి కూడా మీరు ఇంత అన్హ్యూమన్గా పోవటం చాలా దారుణంగా ఉంది. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో కార్పొరేటర్ శరణ్శెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పాల్గొని గడప గడపకు వెళ్లి ప్రజలను కలవడం జరిగింది. ఈ మేరకు స్థానిక సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల పశ్చిమ నియోజకవర్గంలో విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అడ్డా అని, పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు హారతులు పలుకుతున్నారు. మంచి స్పందన వస్తుంది. ఏది ఏమైనా కానీ మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి, జగనన్న మాకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆయనకే మేము మళ్ళీ సీఎం చేసుకుంటాం అంటున్నారు. తద్వారా మేము ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాం, తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మాయ మాటలు చెప్పి మాయాహామలు ఇచ్చిన చంద్రబాబు నాయుడికి మళ్ళీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగనన్న ఒకటే చెప్తున్నారు, నేను మీ ఇంట్లో మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మేము చేసిన అభివృద్ధి, మేము ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి. అనంతరం కార్పొరేటర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో కొండ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని అన్నారు. అందుకే దమ్ముగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రభుత్వంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. మేము అందరికి కూడా ఒక ఛాలెంజ్ తోటి ముందుకెళ్తున్నాం. మేము ముందుకెళ్ళడానికి కూడా చాలా ధైర్యంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అనేక పనులు చేశాం. మా పనులు చూసే మాకు ఓట్లేయండి అని మేము నిలదీసి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏ సమస్య ఉంది, ఆ సమస్య మాకు చెప్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మేము తిరుగుతున్నాము. మరి ఇటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా అందరికీ తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళలాగా భావించి అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నంత వరకు మాలాంటి నాయకులకి ఎప్పుడూ కరువు ఉండదు. సీఎం జగన్ను నమ్మేందుకు వైసీపీ కార్యకర్తలే సిద్ధంగా లేరని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ తన అవినీతి సొత్తుతో ఎన్నికల ఫలితాన్ని మార్చలేరని ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. టీడీపీ జనసేన పొత్తులోని సీట్లపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సీట్లపై స్పష్టత ఇస్తారని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పులివెందుల్లో రాబోయే ఎన్నికల కోసం ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా వైసీపీ అసంతృప్తి కార్యకర్తలకు 10 లక్షల రూపాయల వరకు పంపిణీ చేయించారని ఆరోపించారు. పులివెందుల్లో సీఎం జగన్ భయపడ్డారు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ జనసేన పొత్తుల్లోని సీట్లపై ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సీట్లపై స్పష్టత ఇస్తారని తెలిపారు. టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీని శాశ్వతంగా పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ తన అవినీతి పొత్తుతో ఎన్నికల ఫలితాన్ని మార్చలేరని పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకర్తకు జగనన్న భరోసా అనే కార్యక్రమానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సీఎం జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ఓటరుకు డబ్బులు చేర్చటం, శాండు, ల్యాండు, వైను, మైన్ మాఫియాల ద్వారా సంపాదించినటువంటి అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న జగను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగను ఆటలు సాగని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ పులివెందులు అనేటువంటి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు నోట్ల వరదతో ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. చీఫ్ లిక్కర్ నాసిరకం మద్యంతో 1,00,000 కోట్లు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి శాండ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించారో ఆ లక్షల కోట్లు సంపాదించిన అవినీతి డబ్బుని ఈ విధంగా 30,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కార్యకర్తలకు డీబీటీ సిస్టంలో పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చుదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ విజయవాడ సభ్యులు దుర్గా మల్లేశ్వరరావు కోరారు. ఆ రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారని, పర్యావరణ ప్రాముఖ్యతను తెలియచెప్పారని గుర్తు చేశారు. రాయల్ పీపుల్ ఫ్రంట్ విజయవాడ క్లాత్ ముఠా వర్కర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వస్త్రలత ముఠా వర్కర్స్ కార్యాలయంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాయల్ పీపుల్ ఫ్రంట్ విజయవాడ సభ్యులు దుర్గా మల్లేశ్వరరావు, క్లాత్ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిపిర్ల సత్యనారాయణ తొలుత కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుర్గా మల్లేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారని, పర్యావరణ ప్రాముఖ్యతను తెలియచెప్పారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. వివి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. మనం రాజకీయ నాయకుల పుట్టినరోజులు జరుపుతున్నాము, అట్లాగే వాళ్ళ కుమారుల పుట్టినరోజులు జరుపుతున్నాము, సెలబ్రిటీస్ పుట్టినరోజులు జరుపుతున్నాం. కానీ నిజమైన చరిత్రకారులను కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజానికం కూడా వీళ్ళందరూ చరిత్ర సృష్టించి చరిత్ర రాసినటువంటి మహానుభావులు. ఇప్పుడు గవర్నమెంట్లన్నీ కూడా రీసెర్చ్లు చేసి కాలువలు తవ్వించడం, మనం చెట్లు పెంచితే పర్యావరణం బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు మనల్ని చైతన్యం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎంతో ముందు చూపుతో 100 సంవత్సరాల క్రితమే ఇవన్నీ వాళ్ళు చేశారు. రాయలవారి ఘనత, ఆయన ముఖ్యంగా చెట్లు నాటించడం కానీ, చెరువులు తవ్వించడం కానీ, ఇలాంటి మంచి పనులు చేసి రాజ్యాలని సుభిక్షంగా పరిపాలించారు. మళ్ళీ అటువంటి పరిపాలనలో రావాలని కోరుకుంటూ ఇట్లాంటి వాళ్ళని సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. విజయవాడ రామవరపాడు ఆక్స్ఫోర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహన పెంచడంతో పాటు సమాజంలో రుగ్మతలు, ఛాందసవాద భావాలు రూపుమాపుతోందని విజయవాడ రూరల్ మండల విద్యాశాఖ అధికారి ఆదూరి వెంకటరత్నం అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను భావి భారత పౌరులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇలాంటి సైన్స్ ఎక్స్పోలు చక్కగా దోహదపడతాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రూరల్ మండల విద్యాశాఖ అధికారి ఆదూరి వెంకటరత్నం, సర్పంచ్ వరి శ్రీదేవి, ఆర్ఐ ఉమామహేశ్వరి, ప్రిన్సిపాల్ పద్మవాణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఎంఈఓ వెంకటరత్నం, సర్పంచ్ వరి శ్రీదేవిలు కలిసి సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు.
ఎల్కేజీ నుంచి 10వ తరగతి విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను ఎక్స్పోలో ప్రదర్శించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన ప్రాజెక్టుల్లో ప్రధానంగా గణిత, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలు ఆకట్టుకుంటున్నాయి. అష్టదశ లింగాలు, శక్తిపీఠాలు, తెలుగు తల్లి, ఇంగ్లీషు, హిందీ, వ్యాకరణ సంబంధించి భాషా భాగాలు, చిన్నపిల్లలకు సంబంధించిన పద్యాలు, మంచి అలవాట్లు, గణిత శాస్త్రం, ఫిజిక్స్ సంబంధించిన అంశాలు, విద్యుత్ శక్తి తయారీ, శాటిలైట్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, జనరేషన్ సీడ్స్, మానవ శరీర భాగాలు, మహిళ కడుపులో పిండ దశ నుంచి గర్భస్థ శిశువు ఎలా తయారవుతుందో విద్యార్థులు తమ ప్రాజెక్టుల ద్వారా తెలియజేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగిన సృజనాత్మక శక్తి బయటకు తీసేందుకు చక్కటి వేదికగా ఉపయోగపడతాయని ఏఈఓ ఆదూరి వెంకటరత్నం అన్నారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ వాళ్ళు పెట్టినటువంటి సైన్స్ ఎక్స్పోకి గౌరవ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీదేవి గారితో కలిసి రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహన పెంచుతాయి. అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఛాందస్వాద భావాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. సైన్స్ పట్ల భవిష్యత్తులో భావి భారత పౌరులు సైంటిస్టులుగా తీర్చిదిద్దబడడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయి. ఇలాంటివి మరెన్నో ఇన్స్టిట్యూట్ ద్వారా చేయడం ద్వారా పిల్లల్లో ఒక మంచి పరివర్తన, మంచి శాస్త్రీయ దృక్కోణం, ఆలోచనలో అభివృద్ధి చెందేలాగా. చదువులు, మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా సమాజం పట్ల అవగాహన, వ్యక్తిగత క్రమశిక్షణ, ఇతిహాసాలు, పురాణాలు, మన చరిత్ర పట్ల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు చక్కటి అవగాహన కల్పిస్తున్నాయని సర్పంచ్ వరి శ్రీదేవి పేర్కొన్నారు. మన చరిత్ర పట్ల కూడా వీళ్ళకి చక్కటి అవగాహన కలిగిస్తూ వాళ్ళలో ఉన్న క్రెడిబిలిటీని వాళ్ళలో అందరు బయటికి తీసే విధంగా ఆడపిల్లలకి సంబంధించినవి సైన్స్ కానీ తర్వాత సమాజం గురించి కానీ చక్కటి అవగాహన కల్పిస్తూ కేవలం చదువుగా కాకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వికాసపరచడంలో ఇక్కడున్న టీచర్స్, సిబ్బంది తీసుకునే శ్రద్ధ మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సైన్స్ ఎక్స్పో గణిత, సాంస్కృతిక, సామాజిక రంగాల పట్ల అవగాహన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని ఆక్స్ఫర్డ్ ఆర్ఐ ఉమా అన్నారు. ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడాను విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి, అలాగే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా అలవర్చడానికి, విద్యార్థులు క్లాస్ రూమ్లో నేర్చుకునేటటువంటి దానితో పాటు వాళ్ళు ప్రయోగాత్మకంగా ఇక్కడ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి అవకాశాన్ని కల్పించినట్టు. వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా బాల్యం నుంచే ఆవిష్కరణలు, ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తాయని ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపాల్ పద్మావాణి అన్నారు. మంచి అలవాట్లు, దానికి సంబంధించిన విషయాలను కానీ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే బ్రెయిన్ వికసించాలి కాబట్టి దాంతో పాటుగా ప్రపంచం అంతా సైన్స్తో ముందుకు నడుస్తుంది కాబట్టి, మ్యాథ్స్తో ముందుకు నడుస్తుంది కాబట్టి ఆ మ్యాథ్స్ సంబంధితమైన విషయాలను కూడా చాలా విషయాల్ని మేము ఫ్రాక్షన్స్ కావచ్చు, ఇతర ఏవైనా జామెట్రికల్ థింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రదర్శించడం జరిగింది.